ఫుడ్ పాయిజన్ ఘటనలో నిమిట్స్లో చికిత్స పొందుతూ మృతి చెందిన గురుకుల విద్యార్థిని శైలజ మృతదేహం స్వగ్రామం దాబా చేరుకుంది. అంబులెన్స్ నుండి శైలజ మృతదేహాన్ని కిందకు దించుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉమేష్ లైవ్ లో అందిస్తారు. ఉమేష్, అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది? అలాగే అక్కడ ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళిన, అంటే పార్థివ దేహాన్ని చూడడానికి వెళ్తున్న వాళ్ళని, మీడియాని కానీ ఇతరులని కానీ ఎవరిని అనుమతించలేదని తెలుస్తోంది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సునీత. ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గత నెల 30న ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి ఏదైతే కలుషితాహారం తిని మృతి చెందిన ఘటనలో ఏదైతే శైలజ నిన్న ఏదైతే నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనలో ఈరోజు తెల్లవారుజామునే శైలజ మృతదేహాన్ని భారీ పోలీస్ బందోబస్తు మధ్య స్వగ్రామం వాంకిడి మండలం దాబా గ్రామానికి తీసుకొచ్చారు. మొత్తంగా ఏదైతే వాంకిడి మండలాన్ని పూర్తిగా దాబాకు వెళ్ళే దారులన్నింటినీ కూడా పోలీసులు దిగ్బంధం చేశారని చెప్పవచ్చు. ఎమ్మెల్యే కోవలక్ష్మితో పాటు మీడియా సిబ్బందిని అందరినీ కూడా పోలీసులు అడ్డుకున్నారు. అదే మనం చూడవచ్చు, ఏదైతే వాంకిడి మండలం ఆర్లీ వద్ద ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు, ప్రత్యేక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎక్కడికక్కడ కూడా మీడియా సిబ్బందితో పాటు అందరినీ కూడా ఇక్కడే అడ్డుకుంటున్నారు. ప్రధానంగా ఏదైతే దాదాపు ఈ వాంకిడి మండలానికి సంబంధించి దాబాకు వెళ్ళే ఈ గ్రామానికి సంబంధించి దాదాపు 5 పైగా ఊర్లు ఉన్నాయి. ప్రతినిత్యం ఏదైతే ప్రతి పనుల నిమిత్తం గ్రామస్తులందరూ కూడా అన్ని గ్రామాలకు కూడా ఇదే దారి గుండా వెళ్తున్నారు. వాళ్ళని కూడా ఆపి మరి ఏదైతే పోలీసులు అనుమానం వచ్చిన వారిని ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ప్రధానంగా వాళ్ళను ఏదైతే గ్రామస్తులను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే అలౌ చేస్తున్నారు. ఏదైతే వాంకిడి మండలానికి సంబంధించి అటు ఆదిలాబాద్ ఎస్పీతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా 2 ఎస్పీలు కూడా ఇక్కడ ఏదైతే భద్రత ఏర్పాటు చేశారు, పూర్తిగా కూడా దిగ్బంధం చేశారని చెప్పవచ్చు. గ్రామం చుట్టూరా కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అన్ని మొత్తంగా కూడా పోలీసులు కూడా ఎవరిని కూడా ఎలవ్ చేయట్లేదు. స్థానిక ప్రజాప్రతినిధులను కూడా పోలీసులు ఎలవ్ చేయట్లేదు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్థానిక ప్రజాప్రతినిధులు అందరు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఇవాళ ఏదైతే శైలజ ఘటనకు సంబంధించి ప్రధానంగా మీరు ఏమంటున్నారు? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని విద్యార్థి సంఘాలతో పాటు అటు పెద్ద ఎత్తున కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? తప్పకుండా ఇది ప్రభుత్వ వైఫల్యమే. దీనికి పూర్తిగా మరి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరి నిజంగా ఇంత చేతగాని ప్రభుత్వం మేము చూస్తామని కూడా అనుకోలేదు. మరి స్థానిక నేను ప్రస్తుత జెడ్పీటీసీని బీఆర్ఎస్ పార్టీ తరఫున, మరి అలాగే నాతో పాటు మా సర్పంచ్లు, మా ఎంపీటీసీలు అందరం ఉన్నాం. అలాగే ఇప్పుడు ఏవైతే అమ్మాయి గత నెల 30 తారీఖు నాడు శైలజ అమ్మాయి మరి 9వ తరగతి చదువుతున్న అమ్మాయి, పాపము వాళ్ళ తల్లిదండ్రులకు ఒక పాప ఒక బాబు, మరి పెద్ద పాప మరి ఆమె పాపం నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు మరి ఆశ్రమ పాఠశాలలో ఎక్కడ వాళ్ళకు చదువుకోవడానికి ఎక్కడ కూడా వాళ్ళకి మరి అవకాశం దొరకకుండా ఆశ్రమ పాఠశాలలో మరి చేర్పించి, వాళ్ళు చాలా పేదవాళ్ళు. మరి నిజంగా చెప్పాలంటే మరి దాబాకు సంబంధించిన ఏదైతే విలేజ్ ఉందో పూర్తిగా అది ఏజెన్సీ ఏరియా. అక్కడ ఎందుకంటే అక్కడ వాళ్ళకు భూములు కూడా పట్టాలు ఉండవు, పోడు భూముల పట్టాలు కూడా లేవు వాళ్ళకు. మరి అలాంటి వాళ్ళు వాళ్ళ బిడ్డ పైన వారిని మరి చదివిపిస్తే వారు రేపు భవిష్యత్తులో మరి మంచి ఉన్నతమైన స్థానం నుండి వాళ్ళకు తర్వాత మరి వాళ్ళకి చేదోడు వాదడుగా మా బిడ్డ ఉంటుందని చెప్పేసి వాళ్ళ కళ్ళుగానే అమ్మాయిని చదివిస్తే ఈరోజు ఆశ్రమ పాఠశాలలో మరి కలుషితమైనటువంటి ఆహారం పెట్టి మరి ఈరోజు ఫుడ్ పాయిజన్ అయ్యే అమ్మాయి మరి గత నెల రోజుల నుంచి మరి కొన ఊపిరితో కొట్లాడుతూ మరి నిన్న చనిపోవడం జరిగింది. మరి దీనికి మరి ప్రభుత్వం మరి ఎందుకు ఇంత మరి ఇట్లా సీక్రెట్ మెయింటైన్ చేస్తుందో అర్థమైతలేదు. మరి నిన్న నుంచి కూడా మా ప్రజాప్రతినిధులు కావచ్చు, మా కుల సంఘాలు, ముఖ్యంగా మన అమ్మాయి మా మాలి కులస్తులకు సంబంధించినటువంటి అమ్మాయి, మరి వాళ్ళ కులాలకు సంబంధించినటువంటి మరి మాలి కులస్తులకు సంబంధించినటువంటి మన పెద్ద మనుషులను కావచ్చు, లీడర్లను మరి నిన్న రాత్రికి రాత్రే మరి వాళ్ళని అరెస్ట్ చేసి మరి మిగతా మన పక్కన ఉన్నటువంటి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వివిధ దూర ప్రాంతంలో ఉన్నటువంటి కౌటాల, బెజ్జూరు, అటు సైడ్ కానర్ సైడ్లో మండలాల్లో అరెస్ట్ చేసి వాళ్ళని పెట్టడం జరిగింది. అలాగే మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా నేను రాత్రంతా ఇండ్లలో ఉండనివ్వకుండా మరి మాకు చాలా ఇబ్బందులు పెట్టి ఈరోజు రాత్రంతా మాకు నిద్ర లేవు. మరి అలాంటి పరిస్థితి ఈరోజు మరి ప్రభుత్వం ఏర్పరిచిందంటే నిజంగా చాలా సిగ్గేస్తున్నది. మరి గతంలో మా బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ గారి పాలనలో నిజంగా మరి ఫ్రెండ్లీ పోలీస్ తీసుకొచ్చి నిజంగా ఎంతో మంచి పరిపాలన అందించిండు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఇక్కడ చూస్తే పోలీసుల పాలన కనిపిస్తుంది తప్ప నిజంగా ప్రజాపాలన మాకు కనిపిస్తలేదు. దీనికి పూర్తి బాధ్యత మరి మన కాంగ్రెస్ ప్రభుత్వమే మరి వహించాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ, అలాగే మరి ఏదైతే శైలజ అమ్మాయిని మరి పోనీయకుండా మరి చూస్తున్నారు ఇక్కడ ఆ దాబా విలేజ్, నాకు తెలిసి మన వాంకిడి మండలంలో లాస్ట్ చివరి గ్రామం అది దాబా అనేది. మరి అక్కడికి పోవాలంటే దాని
చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న రహదారులను కూడా చిన్న చిన్న మన రోడ్లను కూడా దిగ్బంధం చేసి పోలీసు బందోబస్తు పెట్టేసి బారిగేట్లు పెట్టేసి చీమను కూడా పోనీయకుండా చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది పూర్తిగా ఇది ప్రభుత్వ వైఫల్యమే తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి మన తప్పును కప్పిపుంచుకోవడానికే ఈరోజు ఇట్లాంటి పోలీసు బందోబస్తు పెట్టి ఇంత ఇబ్బందులు పెడుతున్నారు. నిజంగా చాలా బాధేస్తుంది. మరి మా వాంకిడి మండల మన ప్రజాప్రతినిధుల తరఫున నేను ఒక జడ్పీటీసీగా నేను మరి మనం ప్రజాప్రతినిధులు పబ్లిక్ ఎందుకు ఎన్నుకుంటారంటే మరి వాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు మేము వాళ్ళ ఎంబడి ఉండి వాళ్ళకి పనిచేయడానికే మమ్మల్ని ప్రజాప్రతినిధిగా మరి మన రాజ్యాంగం కల్పించిన హక్కు. అలాంటిది ఈరోజు మరి మా ప్రజాప్రతినిధులను కూడా ప్రజలకు పనిచేయకుండా కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మనం కంప్లీట్గా మా చేతులు కట్టేసి పెడుతుంది. నిజంగా కాలు చేతులు కట్టేసి మనం ఏదో పని చేయకుండా మరి ఈరోజు చేస్తుందంటే నిజంగా ఇట్లాంటి పరిపాలన నాకు తెలిసి మరి గత 100 సంవత్సరాల నుంచి ఎప్పుడు చూడలేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితి మరి ఎంతో మరి కొట్లాడి తెచ్చుకున్న కేసీఆర్ సాధించినటువంటి తెలంగాణను ఈరోజు పోలీస్ తెలంగాణగా మార్చినట్టే నిజంగా చాలా బాధేస్తుంది. తప్పకుండా ఏదైతే మన శైలజ అమ్మాయి చనిపోయిందో తప్పకుండా వారికి 50 లక్షల ఎక్స్గ్రేషియా, అలాగే వారి కుటుంబంలో మరి తల్లికి కానీ తండ్రికి కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగము, అలాగే మరి ఎందుకంటే అది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి పూర్తిగా అక్కడ వాళ్ళకు భూమి దున్నుకోవడానికి ఏదో నామమాత్రంగా దున్నుకోవచ్చు తప్ప పూర్తిగా పట్టా అనేది ఏమి ఉండదు. కాబట్టి దయచేసి వాళ్ళు కూడా ఒక 5 ఎకరాల భూమి కూడా దున్నుకోవడానికి ఇవ్వాలని చెప్పేసి నేను వాంకిడి మండల జడ్పీటీసీగా నేను కోరుతున్నా. అలాగే నిన్న మా ఎమ్మెల్యే కోలక్ష్మి మేడం గారు కూడా నిన్న రాత్రంతా సాయంత్రం 5 గంటల నుంచి మరి ఈ రోజు పొద్దున 6 గంటల వరకు పోలీసు బందోబస్తు. ప్రధానంగా ఒకటి చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా ఓవైపు నిమ్స్ ఆసుపత్రిలో సరైన వైద్య సౌకర్యాలు కల్పించకనే శైలజ మృతి చెందిందని విద్యార్థి సంఘాలతో పాటు నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. దాన్ని మీరేమంటారు? తప్పకుండా, ఎందుకంటే పూర్తిగా అక్కడ వైద్యం సరైన రీతిలో అందకనే ఈరోజు అమ్మాయి చనిపోయింది. ఎందుకంటే ఫుడ్ పాయిజన్గా ఎవరు చనిపోరు, దానికి చక్కగా ట్రీట్మెంట్ ఇస్తే తప్పకుండా బతికే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు ప్రభుత్వం తరపున డబ్బులు చెల్లించాల్సి వస్తారని చెప్పేసి పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఈరోజు అమ్మాయి చావుకు కారణం ఈ మరి తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి తప్పకుండా మరి ఏదైతే మరి అమ్మాయి కుటుంబాన్ని తప్పకుండా ఆదుకోవాలి ప్రభుత్వం. మరి ఎందుకంటే నిన్న మా మేడం కోలక్ష్మి గారు నిజంగా నిన్న సాయంత్రం 5 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు మరి మొత్తం కంప్లీట్గా పోలీసు ఇంటి చుట్టూ మొత్తం పోలీసులు ఇంటి చుట్టూ ఒక 2-3 ఎస్ఐలు డిఎస్పీ ఎస్ఐలు ఉండి ఆమెను మరి హౌస్ అరెస్ట్ చేసి చాలా ఇబ్బంది పెట్టినారు. ఓకే, మొత్తంగా చూసుకున్నట్టయితే ప్రధానంగా ఏదైతే దాబా గ్రామానికి సంబంధించి కంప్లీట్గా అష్టదిగ్బంధం చేశారని చెప్పవచ్చు. పోలీసులు ఎక్కడికక్కడ కూడా బారికేడ్లు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గ్రామస్తులను సైతం వెళ్ళనియనే పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఏదైతే అటు గ్రామస్తులు కూడా ఈ బారికేడ్లు దాటి వెళ్ళాలంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు పోలీసుల రాకతోటి గ్రామస్తులు కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అనే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే శైలజ సంబంధించిన మృతదేహాన్ని సందర్శనకు స్థానిక ప్రజాప్రతినిధులను కూడా ఎవరిని కూడా ఇక్కడికి పంపించడం లేదు పోలీసులు. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఏదైతే శైలజ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎగ్రేషియాతో పాటు వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, అలాగే 5 ఎకరాల భూమి కూడా ఇవ్వాలంటూ ప్రధానంగా ఇక్కడ అందరూ కూడా డిమాండ్ చేసే పరిస్థితి ఉన్నది. మొత్తంగా చూసినట్టయితే ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఆదిలాబాద్తో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా 2 ఎస్పీలు కూడా వాంకిడి మండలంలోనే ఇక్కడే మకాం వేసి ఇక భద్రతా ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ భద్రతా ఏర్పాట్ల పట్ల కూడా ప్రజల్లో తీవ్రమైన భయాందోళన ఏదైతే వ్యక్తమవుతోంది, అటు మీడియాను కూడా ఎవరిని కూడా అలో చేయకపోవడం పట్ల కూడా తీవ్రంగా మీడియా నుంచి కూడా నిరసన వ్యక్తమవుతుందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ.